హాయ్ ఫ్రెండ్స్, అసలు వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేను మా మమ్మీ ఉన్నాను. ఈరోజు ఏంటంటే కాయల కూర, కందిపప్పు ఉంటుంది కదా, ఆ కాయల కూర. దీనికి కావాల్సినవి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, కందికాయలు చూసారుగా, కందికాయలు, కొత్తిమీర. ఇప్పుడు మనం బాండీ పెట్టి ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు గింజలు వేద్దాం. ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసాము. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి వేసాము. ఇది మంచిగా కలుపుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఈ కందికాయలు నేను ఏంటి కాయలు తింటారా అనుకునేదాన్ని. తర్వాత వీటిని తినడం మొదలుపెట్టినప్పుడు అబ్బో సూపర్, మళ్ళీ తినాలనిపించేంత బాగున్నాయి కందికాయలు. అందుకే ప్రతి సంవత్సరం కాయలాగానే వీటితో చాలా రకాలు చేసుకోవచ్చు. ఇందులో సింపుల్గా చూపిస్తున్నాయి. ఇప్పుడు అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు మనం టమాటాను వేసాము, బాగా మగ్గాను. ఇద్దరు వచ్చినప్పుడు మనం మీలో ఎంతమందికి కందికాయ బాగా ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు నేను అన్నీ ఇష్టం అంటానంటే ఇష్టమైనవి కాదండి, మనం వండుకొని తింటాము. ఇష్టం నేను వండుకోం కదా, అది మ్యాటర్. ఇప్పుడు మనం ఉప్పు వేస్తాము. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయని. ఇప్పుడు మనం కందికాయలు వేసాము. చాలా టేస్టీగా ఉంటాయి అబ్బా ఇవైతే. నేను ఫస్ట్లో వీటిని ఎంత ఆశ్రయించుకునేదాన్నో అంత లైఫ్లో ఇది ఒక పార్ట్ లాగా మంచిగా అయింది. మంచి ఫేవరెట్ డిష్ అయింది. ప్రతి ఇయర్ రాగానే కనిపిస్తే చాలు, ఎంత రేట్ అయినా సరే ముందు కొనుక్కునేసాను. అంత ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు మూత పెడతాం. ఇప్పుడు మనం పసుపు, ధనియాల పొడి, కారం అన్నీ వేసాము. ఇది మంచిగా కలపాలి. చాలా అంటే చాలా బాగుంటాయి. నాకు నచ్చంటే చాలా బాగా ఇష్టం. ఇలాంటి బఠానీ, కందికాయలు, శనగలు ఇలాంటివి బాగా లైక్. కలిపాము కదా. ఇప్పుడు మనం ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాము. ఎందుకంటే మనం కందికాయలు ముందుగా ఉడకపెట్టుకోలేదు కాబట్టి, ఇందులో ఉడకాలి కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ పోసాము. కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని కలిపెట్టేసి మూత పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కూర చూసారు కదా, ఎంతో టేస్టీ కంది కూర రెడీ. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని మర్చిపోకుండా టక్కని కొట్టండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.